అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని పార్కుకి తీసుకొచ్చి అవి ఇవి చెబుతూ ఉన్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసికేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి. అద్దంలో చూసుకోవడం రోజు అందరూ చేసే పనే కదా. నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ప్రత్యేకం కాబట్టి నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకుంటే డాగుపడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమా తారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవి కాసిన వెన్నెల చేస్తున్నావు. ఈ వయసులో ఓ బాయ్ ఫ్రెండు, బాడీగార్డ్, ప్రేమ దోమ, ఎఫైరు, ఎంజాయ్మెంటు, థ్రిల్లు గిల్లు ఇలాంటివేమీ లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తూ ఉంటే ఆశ్చర్యమే కాదు, జాలేస్తోంది కూడా. తులసి, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది? ప్రగతి అసహనంగా చూసింది. సారీ, నీ మంచి కోరి చెప్తున్నా, నన్నర్థం చేసుకో. ఓ ప్రేమలేఖ, ప్రపోజలు, అచ్చట ముచ్చట దేనికి నోచుకొని దరిద్రపు గొట్టు బ్రతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలీదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్లల్లా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కాని దేవుడు నీకిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని ఇలా వసంతం లాంటి వయసును వ్యర్థం చేసుకుంటే ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే. చెప్పింది చాలు, నా బుర్ర తినకు. నేను ఏ పొరపాటు చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగాను ప్రశాంతంగానూ ఉన్నాయి. కాదు, నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అలు చెప్తున్నావు. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడు శృంగారపరమైన ఊహలు, కవ్వించే కలలు రావడం లేదు? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలు, గిలిగింతలు కలగడం లేదు? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉంటే నీకే ఫీలింగ్స్ కలగడం లేదేంటే? నేను చస్తే నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు పిచ్చిపిల్ల. నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలు. కాని సర్వసామాన్యమైన పచ్చి నిజాన్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమ పిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్ని వదలడం లేదంటే ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా ఉండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ఇంతవరకు ఏ మగధీరుణ్ణి చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు. లేదు అన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది. యు ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంత పట్టించుకోకపోయినా నీలాంటి అందాల రాశికి నిన్ను వెంటాడే మురుగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా, ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలవుతున్నారు. అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని నువ్వంటే పడి చచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకుని ఊరిస్తూ ఉంటే చాలు. నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు. తులసి, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు. ఏకపక్క ఆ జోలికి ఎవరొచ్చినా ఆ పోకిరిగాళ్లకు బుద్ధి చెప్పగలను అనే ధైర్యం నాకుంది. ప్రగతి మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. శభాష్, నువ్వు నాకు నచ్చావు. అలాగే మా అన్నకు తెగ నచ్చేశావు. మీ అన్నెవడు? అత్తగాడికి నాకు ఏం సంబంధం? ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్ళిపడింది. కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్న అంటే నా కజిన్, పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసుంటావు. అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. ఆ పైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే. అయితే ఏమిటి? సూటిగా చెప్పు. ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది. కూల్ డౌన్ ప్రగతి. ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడైనా మా అన్న మీద పడుతున్న వాళ్ళందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు. వాడు ఎంత మర్యాదస్తుడంటే నీ ఎదుట పడి ఐ లవ్ యూ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలు అని నన్ను చంపుకొని తింటున్నాడు. అర్థమైంది. ఇదన్న మాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత బిల్డప్ ఇచ్చావు? మీ అన్నకు నిర్మోహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని. అతను అపర కుబేరుడైనా నల కూబరుడైనా నా మనసు చలించదని. ప్రేమ నాకు ఆమడ దూరమని. పాపం మీ అన్నకు దూతితగా నువ్వు చాలా శ్రమపడ్డావు. చాలు, ఇక పద, క్లాస్కి టైం అవుతోంది.
అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి మనోబలానికి విస్తుపోయిన తులసి ఏం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది. ఎంత నచ్చచెప్పినా బతిమాలినా కనీసం భూపతి ఎదుట పడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతన్ని ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకొస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో లిఫ్ట్ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు. బలవంత పెట్టాడు కూడా. పిక్నిక్ అని, కార్తీక వన సమారాధనకని, పుట్టినరోజని, ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించిన అన్నింటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో షాపింగ్కో ఏదైనా సభకో ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చేయబోయే భూపతిని ఆమె కటవుగా హెచ్చరించింది. రోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి పాడడం రాదన్న పాటలు పాడమని వేధించి, వద్దంటూ ఉంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరి ముందు చేదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు. భూపతి ఆ ఊళ్ళో 2 థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలు వగైరా ఉన్న సంపన్న వ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమని, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్త అని, అతనికి లేని వ్యసనం లేదని తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి అతని సంగతి తనను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటినుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అన్ని విధాల యోగ్యుడు అయిన వివేక్తో పెళ్లి నిశ్చయించింది. ముహూర్తం కూడా పెట్టించింది. తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవ్వరికీ దక్కనివ్వను అన్నాడు. దారి కాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె చీకొట్టి తిరస్కరించడంతో 24 గంటల్లోగా ఆమె వివేక్తో పెళ్లి రద్దు చేసుకుని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్క చేయకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవి. ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమయ్యింది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదిరింపులకు బలైన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది. ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సాంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చేయడానికి వాల్తేరు వెళ్ళింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తల ఒగ్గి ఎవ్వరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకొని ప్రతిమ మంచి గాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో 2-3 సార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజనీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చెయ్యగల సంగీతజ్ఞుడు. అప్పటికే అతనికి క్యాంపస్లో మంచి పేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడడం, పరస్పర ప్రశంసలు వాళ్ల ప్రేమకు దారితీశాయి. వలపు చిగురించి, ప్రేమరేఖలు పుష్పించి వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహార వేదికలయ్యాయి. మరో చరిత్రలో బాలు స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకున్నారు. ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజిని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పటికే గాలివార్తను విన్న ప్రతిమ మీద నమ్మకంతో దాన్ని పట్టించుకోని వాళ్లు రజిని ఇచ్చిన సమాచారంతో
ఆ పొగ వెనక నిప్పు ఉందని నిర్ధారించుకుని ఆగ మేఘాల మీద వాల్తేరు వెళ్లి ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, కూతురి గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజనీర్కిచ్చి ఆ 3 ముళ్ళు వేయించి ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో, సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది. 4 ఏళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంట్లో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీస్కి కొత్తగా వచ్చిన అతన్ని ఆయన లంచ్కి పిలిచాడట. తాను ఎవరో ఎరగను అన్నట్టు ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తు చేశాడు. ప్రతిమకు ఏమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కళ్ళబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనీనే పెళ్లి చేసుకున్నానని, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందని ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందని, తను చెయ్యని తప్పును అర్థం చేసుకుని తమ ప్రేమకు ప్రాణం పోయమని అర్థించాడు. అతని రాకకు, కోరికకు అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దండం పెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దని, తనను మర్చిపోమని వేడుకుంది. కాని అతను పట్టు విడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచి ఉంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్మెయిలింగ్కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తన తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమ వ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకుంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చెయ్యని తప్పుకు బేలనై బెదిరిపోక ఈ తరం స్త్రీ అవల కాదు అని చీకటిని చీల్చుకుని వచ్చే పొడుస్తున్న పొద్దులాంటిదని నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకుని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్ళింది. భూపతి బ్లాక్మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలుసుకుని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచిపెడుతున్నానని నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమె కేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ, నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలు ఉండవు. నిన్ను నిస్సందేహంగా నా దాన్ని చేసుకుంటాను. పద, ఈ ఫోటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెస్టు చేయిద్దాం అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకుని ముందుకు నడిచింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.